ఉత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद गोविंद गोविंद. अद्य श्री भगवतो महापुरुषस्य श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे
శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. వందే శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైః సనకాదిభిర్మునిగణైః సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్థదాయినమహం శ్రీవేంకటేశం గురుం. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినమ్మని ఆ దేవదేవుడు శేషాచలపతి వెంకటపతి ఆ దివ్య సన్నిధానంలో స్మరిస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ ఆశ్వయుజ మాసంలో బహుళపక్షంలో ఈ రోజున స్వామివార్ల సన్నిధానంలో ఆచార్యముఖేన
అహంకారయిష్యే అని ఆచార్యుని ద్వారా నేను ఈ కళ్యాణ మహోత్సవాన్ని నీకు ప్రీతి కలిగేట్లుగా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ భక్తి అనే బలంతో నీ సేవ చేయగలుగుతున్నాను స్వామి అని భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్సువరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్యాం శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మ అంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తషు జమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోభిగహ్నన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాగం శుచిరకం శుశర్మా ఇదమాపశ్యవా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణుర విశ్వే దేవా అముంచంతు మరుదస్పస్త్యాం. కరకే పాంచభౌతికమావాహగామీం జలే సర్వతీర్థజలమావాహగామీం వరుణమావాహగామీం ప్రచేతసమావాహగామీం రక్తాంబరమావాహగామీం యాదస్పదమావాహగామీం ధారాయాం వాగమావాహగామీం కూర్చే సరస్వతీమావాహగామీం పుష్పే ఫుల్లమావాహగామీం అక్షతే కాష్యపమావాహగామీం తండులే రవిమావాహగామీం. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామీం వరుణాయ నమః. పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః. గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నే గోగస్మాత్యజామహే త్వా విశ్వేశదా త్వం మహితో న శంభో. వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేషామధీశో వివిధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాకనమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జగామావాహగామి సూత్రవతీ జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి విశ్వక్సేనాయ నమః. పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాయ నమః. గురోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కత గతో వ్రతాని పస్పశే. ఇంద్రస్య కుచ్యః సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః. దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాకృవాగుం సస్సమింధతే. విష్ణోర్యత్పరమం పదం త్రవినోదాత్రవినసస్తురస్య త్రవినోదాసనరస్య ప్రియం సుదే. త్రవినోదా వీరవతీ మిషన్నో త్రవినోదారాసుతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిः శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసం తనూనాం
पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीरुषदा गुर्गन्तोः अदितिर्ज्योतिरिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुर्वीतोपव्यूषं यदा वै सूर्य उदेतिम् अथ नक्षत्रं निगतिं यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पुष्केत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरं श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो प्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्तिं स्वस्तिं भवन्तो प्रवन्तो कर्मणे स्वस्तिं रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः शुतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवति जनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो प्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो प्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिं भवन्तो प्रवन्तो कर्मरुद्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योवश्रवतवोरसस्तस्य भाजगते हनः वसुधीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागसन्वधाम् आपोदनगथातनः पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातमां पुनन्तमादेव जनाः पुनन्तमनबोधिगां पुनन्त विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुकुम्भृणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विदतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागात् यस्कै भक्तिस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयज्ञस्यामपदगौरईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेन श्रोमगो भूः द्यावा पृथिवीपगसापगोभिः ऋतावरी यज्ञिके मा पुनीतां बृहद्भिः सविदस्त्रुभिः वरशिष्ठैर्तेव मन्मभिः अग्ने दक्षैः पुनाहिमां येन देवा अपुनदां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यत्पावमानीरथ्येति ऋषभिः संहृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्वधोदकं पावमानी स्वस्तिगनीः सुदुःखा हि घृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनदे सदा तेन सहस्रधारेणां पावमान्यपुनन्तमां प्राजापत्यं पवित्रं शुद्धोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदोभगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिपुनातमां जातवेदामोर्जगन्त्या पुनातो तच्छंयो रावणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगें देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगादभेषजं षण्णो अस्तद्विपदे षण्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशदेवार्पितो मातृगन्तां दक्षिणागां दिशमासा पितरो मातृगन्तां प्रतीच्यां दिशगृहा पशवो मातृगन्ताम् उदीच्कां दिश्काप औषधगो वनस्पतगो मातृगन्तामोत्भागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मातृगन्तामधोधराधरीर्नागेभ्यो मातृगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्क्यजन्तोः तमकृतं पश्यदवीतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः
सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रागिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमितः स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च శ్రీనివాస గోవింద గోవింద. స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ రోజున ఆశ్వయుజ మాసంలో ఈ ఆదిత్యవాసరం వీక్షిస్తున్నాం. సమస్త కర్మ ప్రారంభే పుణ్యాహం కారయేద్ బుధః విశ్వక్సేనార్చనం కుర్యాత్ తదాదౌ కార్యసిద్ధయే అని పరమాత్మ నీ దివ్యమైనటువంటి ఈ ఉత్సవాన్ని సంకల్పించామయ్యా. ఏ విఘ్నాలు లేకుండా శాంతించేట్లుగా సర్వకర్మలు కూడా శుభప్రదంగా పూర్తి కావాలి అని భావిస్తేటువంటి భాగవతులకు ఇదిగో ఈ శుద్ధి పుణ్యాహాది ప్రక్రియల ద్వారా విశ్వక్సేనారాధన అనంతరం ఆ పుణ్యాహాది ప్రక్రియను చేయడం చేత గొప్ప ఉన్నత లోకాలు కూడా కలుగుతాయి అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనకాధిదేవతాం పాంచభౌతిక ఇత్యభిప్రాయ అని శ్రీనివాస దీక్షితుల వారు, అధిదేవత భవంతి అని శరీరం పంచభూతాత్మకం కదా, కరకం కూడా పంచభూతమయము అని, ఆ కరకే పాంచభౌతికమావాహయామి అని అక్కడ ఆవాహన చేసి పుణ్యాహాన్ని పూర్తి చేసి ఇప్పుడు నవధాన్యాదులతో పాలికలను ఆ శరావములను అంటారు, వాటిని క్రొత్త ధాన్యాదులతో నిక్షిప్తం చేస్తూ ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం వల్లనే ఈ ఓషధులన్నీ కూడా చక్కగా శక్తివంతమవుతాయి. ఓషధులకు అధిపతి చంద్రుడు. ఆ నిశికాలంలో అర్ధరాత్రి సమయంలో ఆ చంద్రకిరణాలు ప్రసరించి ఓషధులన్నీ కూడా చక్కగా శక్తివంతమై మనకు ఆహార వృద్ధి కలుగుతోంది. ఓషధీ సూక్తం చెప్పారు. అందువలనే వేద వాన్మయంలో ఏ మంత్రములతో ఈ భగవత్ కళ్యాణాన్ని ఏ విధంగా నిర్వహించాలో ఆ విఖనో మునీంద్రుల చేత నిర్దిష్టమైన విధి విధానాలను అనుసరించి ఇప్పుడు ఆ బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామి సన్నిధానంలో సద్యోంకురారోపణని నిర్వహించారు. సూర్యుడు చంద్రుడికి ఆధారమైనటువంటి ఆ సూత్రధారణార్థం రక్షాబంధన పూజాంచ కృష్ణే ఓం శుచిమృత శుచీనాకం శుచికం హిణోమ్యుత్ఫరకం శుచిభ్యః హృతేన సత్యమృత సాప ఆగంచ జన్మాన శుచగ పావకాః ఓం షన్నో నిధత్తాం తపసోతిహర్తాం స్వగంబరక్రే మృతకే మృతాగాం ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో మమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధర నర్వణః స్వస్తి పూషా సురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా
స్వస్తగే వాయుప్రవామహి సోమో స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి వంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్దదాఘ్నతా చానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసఖం సమత్స్వ బృహత్యశో నావమివారుహేమాం అంభోముచమాంగిరసంగగన్ చ స్వస్త్యాత్రేగం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శోభాం. జగద్రక్షక గోవిందా గోవిందా. ఆ పరమాత్మని చక్కగా ఏ విధంగా అర్చించాలో, ఆయనకు అంతరంగ పార్షదులైనటువంటి వారెవరో మనకు మహర్షాదులు చెప్పిన విధానంగా ఇక్కడ స్వస్తి సూక్తంతో అభిమంత్రించి ఆ ఆదిశేషుణ్ణి ఆహ్వానించి ఆరాధించి ఇప్పుడు స్వామిని కూడా అర్చించి, స్వామి దేవదేవా, ఆ సంకల్పపూర్వకంగా ప్రాణాయామం విష్ణుర్మాం రక్షతు అని యథాబలం యోగశాస్త్రోక్త మార్గేణ ప్రాణాయామం కృత్వా అని చెప్పినట్లుగా ప్రణవేన వేష్టయిత్వా ఆ అర్ధచంద్రాకారం, శుద్ధస్ఫటిక సంకాసం, ఇలాగా ఎన్నో రకాలుగా ధ్యానం చేస్తారు. హృదయమండలంలో ధ్యానం చేసి అక్కడ చతుర్భుజం శంఖచక్ర ధరం ఆది బీజం సన్యస్య అని స్మరించి రుక్మాభం రక్తాస్య నేత్ర పాణిపాదం సుఖోద్వహం పీతాంబరధరం విష్ణుం ప్రణవాత్మకం కిరీటకేయూరహార ప్రళంబ యజ్ఞోపవీతనం శ్రీవత్సాంగం చతుర్భుజం శంఖచక్రధరం సౌమ్యం సకలం పరాత్పరం దేవ్యాది సర్వపరిషద్యుక్తం ధ్యాత్వా అని ఇలాగ ధ్యానం చేసి భగవంతుని ఆరాధించడం అనేది ప్రతినిత్యము కూడా మన గృహాల్లో కూడా అలాగ భగవంతుణ్ణి ఆరాధించమని విఖణో మునీంద్రుల వారి యొక్క ఆదేశం. ఎందువలనంటే ప్రతినిత్యము కూడా మానవుడైనటువంటి వాడు తనకు జ్ఞానాన్ని ప్రసాదించి శరీరాన్ని ఇచ్చినటువంటి ఆ పరమాత్మను సౌవర్ణం రాజతం వాధ తామ్రం వా విధినా కృతం, అంటే బంగారం కానీ వెండి కానీ రాగి కానీ వీటితో చేసిన మూర్తిని షడంగుళాదహీనంచ సర్వలక్షణ సంయుతం అని, ఆ రంగులాలకు తక్కువ ఉండకుండా ఒక మూర్తిని తయారు చేసి ప్రతిష్ఠించి స్వరూపాం ప్రతిమాం విష్ణోః ప్రసన్న వదనేక్షణాం కృత్వా ఆత్మనః ప్రీతికరం స్వర్ణ రజతాదిభిః రత్నజా ప్రతిమాలోకే సర్వశాంతికరా స్మృత అని ఇలాగా చక్కగా చెప్పారు. ఆ ఆరాధన చేసి మనం అవన్నీ చేయలేమని ఇక్కడ దేవాలయాలు పరార్థయజనము అన్నారు. ఇలాగా భగవద్ ఆరాధన అర్చక స్వామి మన అందరి పక్షాన చక్కగా తరతరాలుగా నిరంతరం ఆ భగవత్ సేవలోనే వారికి ఇంకా వేరే పని లేదు. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, వాటిని తాము ఆచరించడం, ఇతరులకు అడిగితే చెప్పడం, ఇలాగ చేస్తూ ఆ మహావిష్ణువు యొక్క ఆరాధన, అలాగనే ఆ అమ్మని, ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆ దివ్యమైనటువంటి విష్ణు భక్తిని ఆమె ప్రసాదిస్తోంది, హరిభక్తిని అని కూడా పెద్దలు చెప్తారు. అమ్మా హరిభక్తిని ప్రసాదించవమ్మా తల్లి అని పూర్ణేందు బింబ వదనాం రత్నాభరణ భూషితాం
వరదాభయ హస్తాఢ్యాం ధ్యాయే చంద్ర సహోదరీమని భావిస్తారు. ఆ అమ్మను అలాగనే ఆ భూదేవిని కూడా సమస్త జీవజాతికి వీరే ఆధారమైనటువంటి వారు. ఆమె రూపాన్నిచ్చేది, విద్యనిచ్చేది. హరిభక్తి ప్రదాయిని అని కూడా అమ్మకు పేరు. అలాంటి మనకు జన్మనిచ్చిన తల్లి కాక ఆ శ్రీదేవి భూదేవి కూడా మనకు తల్లులు. అలాంటి వారికి ఈనాడు వారినే మనం కుమార్తెలుగా భావిస్తూ స్వామివారికి సమర్పించేటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదించారు ఆ వేదవేద్యుడైనటువంటి వెంకటరమణుడు. ఆయన వైభవాన్ని బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, వాయు, భాగవత, నారద, మార్కండేయ, అగ్ని, భవిష్య, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద ఇలాగా ఎన్నెన్నో మనకు 18 పురాణాలు ఉన్నాయి. వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండాది పురాణాలలో భగవద్వైభవం. వీటిల్లో 12 పురాణాలు. వీటిల్లో ఆ వెంకటాచల మాహాత్మ్యం చెప్పారు, అమ్మ వైభవం చెప్పారు. వరాహ పురాణంలో భూదేవి అయితే ఆ వరాహస్వామిని మన కోసం భాగవత లక్షణాలు ఏమిటి, నిన్ను ఎలాగ తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా మన కోసం ప్రశ్నించిందిట. వరాహ పురాణం చాలా విశేషంగా ద్వాదశి యొక్క 24 ద్వాదశుల యొక్క విశేషాలు కూడా అడిగి చెప్తోంది మనకు. అలాంటి శ్రీదేవి భూదేవి వారిరువురికి కూడా రక్షా సమర్పణ చేసి ఆ ధర్మాధ్యక్షుడైనటువంటి పరమపురుషులు గోపాల బాలుడు అయినాడు అంటాడు. ఆనాడు గోపాల బాలుడే ఈనాడు గోవింద నాముడై ఆనంద నిలయ దివ్యధాముడై భక్తానుగ్రహ ప్రదుడై వేంచేసి ఉన్న స్వామి సన్నిధానంలో ఆ అర్చక స్వామి దీక్షా వస్త్రాలని ధరించి ద్వాదశ ఊర్ధ్వపుణ్యధారి అయి తాను కూడా ఆ భగవంతు అనుగ్రహాన్ని పొందేటువంటి ఆ దీక్షా స్వీకారం చేశారు. విష్ణు దీక్షని స్వీకరించి ఇప్పుడు ఆ దేవతలకు మనకు వారికి మధ్య ఉండేటువంటి వాడు అగ్ని అని ఆ అగ్ని భట్టారకుడిని స్వాగతిస్తూ ఉన్నారు. శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్నమత్తం మగదేవాత్ర వినమాగదంతాం మయ్యాశీరస్త్వమగ దేవహోతి దైవ్యా హోతారామనిషంతపూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః మాక్యైజంతమగాని హవ్యాకోదిః సత్యా మనసో మే అస్తు येनो मानिगां कथमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी ईश्वरवीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वम् उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदश्चतस्रश्चन्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेत इह सिञ्चतपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकं शमीगर्भात् पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् अग्न आगाहि वीतगे गृणानो हव्यदातगे यहोता सत्स्य बर्हिषीम् अतिथेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविध प्रसुवाम् तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहिं धिगोगान प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतस्सुरुचो वेनावहां स बुद्धिगा उपमा अस्य विष्ठास्यतश्चगो नमसतश्च विवहां ओं ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेनगुं सोमो अर्वन्तमाशगुं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं पितुश्रवणय्यो ददातु तस्मै ओं सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग्नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग्नमः सर्वोपचारान् समर्पयामीं ब्रह्मन् प्रोक्षिष्यामीं सोम प्रोक्षिष्यामीं प्रोक्षयज्ञं देवतावर्थगत्वं नाकस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमयि यज्ञै यजमानं च देहिं ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्यां देवसविध प्रहरेम वीतगे पूषा ते ग्रन्थिं विश्कतुम् आदित्यव्यञ्जनमसीं ऊर्णां दशन्त्वास्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोऽस्तुपासीं
दक्षिणतो विष्णोस्तूपासीम् उत्तरतवदेच्कैर्गञ्जनमसि विष्णोस्तूपासीम् पश्चिमतः सौधत्ताम् देवेभ्यो विष्णोस्तूपासीम् श्रुतासि घृतासि ध्रुवासि तारुणासीम् वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्म पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रियो ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नभप्रणेष्यामि गितमानवाचं यच्छां सोमावप्रणेष्यामि गितमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे गितमानोऽस्तु सप्तर्षे नागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञे यजमानं च देहि ॐ प्रणयां कोवाग्नक्ति सवाग्नक्तो संविशन्तान् दैवीर्विषपात्राणि देवगिच्कागैः दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामीम् इन्द्रमावाहगामीम् अग्निमावाहगामीम् सोममावाहगामीम् अग्निशोमावाहगामीम् प्रजापतिमावाहगामीम् ब्रह्माणमावाहगामीम् इन्द्रमावाहगामीम् वसूनावाहगामीम् मरुत आवाहगामीम् रुद्रानावाहगामीम् अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामीम् बृहस्पतिमावाहगामीम् मित्रमावाहगामीम् वरुणमावाहगामीम् आदित्यानावाहगामीम् अश्विनमावाहगामीम् पूषणमावाहगामीम् कक्षमावाहगामीम् कक्षदेवत सोममावाहगामीम् औपासनेक्नमावाहगामीम् यज्ञदेवत विश्वान् देवानावाहगामीम् सर्वदेवानावाहगामीम् आद्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामीम् इन्द्रागे जुष्टनिर्वपामीम् वसुभ्यो जुष्टनिर्वपामीम् रुद्रेभ्यो जुष्टनिर्वपामीम् अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामीम् मित्रागे जुष्टनिर्वपामीम् सर्वदेवेभ्यो जुष्टनिर्वपामीम् आज्यं द्रव्यदिष्टगामीं चरं द्रव्यदिष्टगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता अरातगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ठा अरातगः चित्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा वाक्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिविस्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाक्राभ्यां कृतज्ञस्पर्शगित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्याम् चरुभिः इन्द्राय नमः खगे नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः नर्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् अगिन्तगित्म आत्मा जातवेदस्तेनेध्यस्ववर्धस्वतेऽर्थवर्धय चास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नात्येन समेधय स्वाहा वागव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्याम् ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्येम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तनो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कत गतो व्रतानि पस्पशेम् इन्द्रस्य गुज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुरातदग् स्वाहा तद्विप्रासो विपन्यवोजा कृपागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सुवस्वाहा
ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః. ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, వీడే మూలిందరో విభవము నేడు, ఆడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము. కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే, తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు, తెమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు, ఆడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో, వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని వలసి అంకురార్పణమదివో, కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు, కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు, ఆడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము. గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్య ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే
महानालागमानस्य फनिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरितिवर्णवायु कुबेर ईशानाख्याष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलगिते लवनेक्षुश्रा सर्पिरदधिक्षीरशुद्धोदकाख्या सप्तार्णव परिवृते जम्बूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्या सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्य सुक्ति मदृक्षवद्विन्ध्य पारियात्राख्या सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमणक कुरुवर्षाख्या नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दश परेषां मत्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सागुच्यमिति चतुर्विध मोक्ष फलसित्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं श्री विघ्नो मुनीन्द्र मतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिता कन्यादान कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदके नंदक शार्ंगादि पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमद्वैखानस भगवच्छास्त्र प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विता भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्तमानस्य परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विता भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विता भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादार विंदस्य अर्चावतार रूप भगवत प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेग प्रवरान्विता भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्य माल्योपि शोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखात्यागिनो अखिल लोक पवित्राय श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय
రుక్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగోః సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుక్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ త్రిభత్రికారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిः కన్యాదానముహూర్తः సుముహూర్తో మహాంతో న గృహంతు సుముహూర్తోస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. మధురమైన మనోజ్ఞమైన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తి అయిన శ్రీనివాసమూర్తి యొక్క తిరుకళ్యాణ మహోత్సవంలో చక్కగా మనం అంతా విన్నాం. మహాసంకల్పం అర్చక స్వామి చక్కగా ఆ మాంగళ్యాలకు అభిషేకం చేశారు. ఆ శ్రీ సూక్త విశేషాలతో అమ్మవారిని చక్కగా భావన చేసి ఆమె ధరించేటువంటి ఆ మంగళ సూత్రాల ద్వారా సమస్త స్త్రీలకు ఈ కుటుంబ వృద్ధి కలిగేట్లుగా సమస్త మానవులు కూడా సుఖంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ అర్చక స్వామి చక్కగా ఆరాధన కూడా వాటికి చేసి స్వామి అనుజ్ఞతో అమ్మవార్లకు సమర్పిస్తారు. ఎంత ఉదాత్తమైనదో మన సనాతనమైనటువంటి భారతీయ హైందవ ధర్మంలో ఉన్న విశేషాలు మనం గ్రహించి కర్మాచరణ చేయడం అనేది తెలుసుకొని చేయమని వేదం చెప్తారు. అదిగో ప్రాణాయామం చేసి సంకల్పిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మనం విన్నాం మహాసంకల్పం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సాలంకృత కన్యాదానాదౌ మహాసంకల్ప పఠనం కరిష్యే అని శాస్త్రాలు చెబుతాయి. అంటే సమస్త ఆభరణాలతో అలంకరించిన వధువు సాలంకృత కన్య అవుతాడు. అలాంటి సాలంకృత కన్యాదానానికి ముందుగా మహాసంకల్పాన్ని పఠిస్తున్నాము. మన ఇంట్లో పుట్టిన అమ్మాయిని పెంచి పెద్ద చేసి నారాయణ స్వరూపుడైన వ్యక్తికి ఇవ్వడం అనేది ఒక అదృష్టం అన్నారు. ఏమిటి సంకల్పంలో చెప్తారు, అనేక విశేషాలు ఉన్నాయి. ఆనాటి తిథివార నక్షత్రాలతో లఘు సంకల్పం మనకు ఏ సత్కర్మాచరణ ప్రారంభం చేసినా చెప్తాం. ఈ మహాసంకల్పం వివాహం లాంటి కొన్ని సందర్భాల్లోనే పఠిస్తారు. కన్యాదానే నదీస్నానే తులాదానాదిషు ద్విజ ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతదాదిషు సర్వత్ర మహాసంకల్పమాదరాత్ కృత్వా యత్ కురుతే కర్మ తదానంతాయ కల్పతే అని కూడా చెప్పారు. అంటే కన్యాదానం చేసేటప్పుడు, నదీ స్నానాదులు చేసేటప్పుడు,
తులాదానం అని చేస్తారు. అది చేసేటప్పుడు, ప్రాయశ్చిత్తాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, ఇలాంటి మహాకార్యాలలో మహాసంకల్పం చెబితే అది అనంతమైన ఫలాన్ని ఇస్తోంది అని చాలా విశేషాలు, విశ్వస్వరూప వర్ణన ఉంటుంది. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు, పుణ్యపురాలు, దేశాలు, పుణ్యక్షేత్రాలు, ద్వీపాలు, వర్షాలు, ఖండాలు, అరణ్యాలు, షోడశ మహారాజులు, ఇప్పటిదాకా సృష్టి ఆరంభం నుంచి వచ్చినటువంటి మహారాజులు, 6 చక్రవర్తులు, ఇవన్నీ కూడా అంటే ఏమిటి, భౌగోళిక విజ్ఞానము, అలాగే కాల సంబంధమైన విజ్ఞానం ఎన్ని గురిగుచ్చి మనకు అందించారో కదా. ఇదేమిటి అనంటే మహదహంకార భూమి తేజో వాయు ఆకాశాదులతో మొదలైన ఈ వీటన్నిటి మధ్యలో అతల వితలాది లోకాలు, సప్తలోకాలు, వాటిపైన సత్యలోకంలో దాకా ఉన్నటువంటి ఈ భూర్భువ సువర్ లోకాలు, వీటితో కూడినటువంటి ఫణిరాజ శేషస్య సహస్రమండలమండితే చక్రవాళ పర్వతం మధ్యలో మేరు పర్వత శిఖరాల చుట్టి నాళంలాగా ఉన్నటువంటి సర్పరాజు శేషుని 1000 పడుగల మనుల మధ్య అలంకృతమైనటువంటి మనకు ఈ ఐరావతి, పుండరీక, వామన, కుముద, అంజన, పుష్పదంత, సార్వభౌమ, ఇలాగ 8 దిగ్గజాలు ఏనుగులు తొండాలతో ఎత్తి నిలిస్తే, అంతేకాదట అమరావతి, ఇలాగ 8 పురాలు ఉన్నాయి. అశోకవతి, అంబోవతి, శైవతి, సిద్ధవతి, సాధ్యవతి, ఈ 8 అష్టపుణ్యపురి విరాజితే. ఇంద్రాగ్ని, యమ, నిరుత, వరుణ, వాయు, కుబేర, ఈశానాది అష్టదిక్పాలకుల చేత పరిపాలితమయ్యేటువంటిది. ఇక మన భూలోకంలో ఇంద్ర మహేంద్రాది వారితో పాటు ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి ఇవన్నీ కూడా లక్ష్మీనారాయణ ప్రీతి కోసం చేస్తున్నామన్న వీక్షిద్దాం. గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ प्रधानहोमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् ॐ अग्निरेदुप्रथमो देवतानाकुंसोऽस्य प्रजां मञ्चुतमर्त्यपाशात् तदयकुं राजा वरुणो न मन्यता यथे जग्स्त्रीपौत्रमघन्नरोदात् स्वाहा इमामग्निस्त्रागतां गार्हपत्यप्रजां मञ्चुतमर्त्यपाशात् तदयकुं राजा वरुणो न मन्यता यथे जग्स्त्रीपौत्रमघन्नरोदात् स्वाहा इमामग्निस्त्रागतां गार्हपत्यप्रजामस्कीनगतु दीर्घमायुः अशोऽन्योऽवस्था जीवतामस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यतां यज्ञ स्वाहा चित्तं च स्वाहा चित्तिश्च स्वाहा आकूतं च स्वाहा आकूतिश्च स्वाहा विज्ञातं च स्वाहा विज्ञानं च स्वाहा मनश्च स्वाहा शक्वरीश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरं च स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्व स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्केम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसविधप्रसुवाम् इमान् लाजानामित्यभिगार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुवाम् ॐ अतो देवा अवन्तु नागतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि बस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुराददग्ग स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवाकुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा भोगं सुव स्वाहा ॐ भूर्भवस्सुव स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व
देवसवितप्रसुवाम् ॐ यदस्य कर्मणोत्करीरिचं यत्वान्यो न मिहाकरम् अग्निश्चस्विष्टकृत्वित्वान् सर्वज्ञस्विष्टुकं सुहृतं करोतु स्वाहा अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमगिते स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रिगाणीं सप्तहोत्राः सप्तधात्वा गतन्ति सप्तगोनीरापृणस्वा धृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा त्योर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा त्योर्जीर्णग् स्वाहा पृथिवीजीर्णग् स्वाहा ॐ मृतधान विद्वाननष्टघृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तामदितेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवसविधप्रासावीः आवाहिदेवताभ्यो नमः गधासमधास्तारं प्रवेशगामीम् अक्षतमक्षित्यै जुहोमीम् अक्षतमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अथरागां मार्जयन्तां पश्चिमतः परिधिवपनगाम् पश्चिमतः परधिवपनगां दक्षिणतः परधिवपनगां उत्तरतः परधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो न वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्नेः कस्य वश्यत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामगो भवस्तान ऊर्जेत धातुनां महेरणागचक्षसें यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वथाम् आपो जनयथा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्युदन्तुमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि। 「
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. వెంకటాద్రివాస గోవింద గోవింద. చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు అని మహాభారతం చెప్తారు. ఆ మహావిష్ణు స్వరూపమే యజ్ఞో వై విష్ణు అని అంటే ఆ యజ్ఞస్వరూపంగా చెప్పారు. అలాంటి ఆ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని అమూర్త యజనమని భగవచ్శాస్త్రం చెప్పినట్లుగా మనం వీక్షించాం. ఇప్పుడు చక్కగా మనకు 12 మంది ఆళ్వారాదులు ఉన్నారు. పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమలసేజ ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖరులు, పెరియాళ్వార్, ఆండాల్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగై అని ఇలాగా వీరిలో ఆండాల్ తల్లి శ్రీనివాసుని కూడా 15 పాసురాలతో చక్కగా భావించింది. అంటే ఆ తల్లి గానం చేసినటువంటి వారణమాయుల పాసుర గానం జయస్వామి వారి ప్రతినిధులు గానం చేశారు. అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు ఆ నారికేల ఫల పరివర్తన సన్నివేశం ద్వారా ఆ మధుర భక్తితో కూడినటువంటి ఆ విశేషాలని మనకు అందించారు. పుష్పమండపమని పేరు ఈ కొండకు. ఆ పూలరాయుడు అందువలనే అనంతాళ్వార్ తోటకు వెళ్ళి అక్కడ అమ్మని కూడా వదిలేసి పట్టించుకోకుండా వచ్చారు అని మనకు అనిపిస్తోంది. కానీ స్వామి అనుగ్రహం చాలా అచింత్యమన్నారు. ఆ అచింత్యాద్భుత నిచేవన స్వభావ లావణ్య రత్నాకరుడు కదా ఆయన. ఆమ్లాయములు చరణాల విందములుగా రవి సుధాకరులు నేత్రములుగాగా గంధమాహ స్ఫూర్తి కన్న యుగ్మంబుగా శివపద్మ భవులు దంశ్రికలుగాగా ఉగ్రాణలంబు ఘోణాగ్రభాగంబుగా జలధరంబులు సటాక్షటలుగాగా ఎంతో అద్భుతంగా ఆయా అవతారాలని వర్ణిస్తూ ఉంటారు. మనకు స్వామివారు ఈనాడు పెండ్లి కుమారుడై విఖ్యాతమైనటువంటి స్వామి కదా ఆయన. అలాంటి ఆ పరమాత్మ ఈనాడు అమ్మలిద్దరికీ కూడా పుష్పమాల సమర్పణ చేస్తే అమ్మలిద్దరూ కూడా అయ్యవారి దగ్గరకు చేరుతారు. చేర్తి సేవ. ఈ అపురూపమైనటువంటి దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులంతా నిరీక్షిస్తూ ఉన్నారు. దీనికోసమేనయ్యా మా పిల్ల పాపలతో నిలిచి నీ దివ్య సన్నిధానంలో అన్నిటినీ మరచి నిరంతరం నీ సేవే అని మాకు భావించి మేమందరం ఇలాగ నిలిచాము అని 2 చేతులు కలిపి భజన చేస్తూ 2 చేతులు శిరస్సున ఉంచుకొని త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీ దివ్య చరణాలే మాకు ముక్తి ప్రదాయకములు అని భావిస్తూ ఉంటే అర్చకస్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి ఇప్పుడు అక్షతారోపణం తలంబ్రాల కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు సత్యేత ఆశిష సంతు. జయ గోవింద హరే జయ గోపాల హరే. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు.
పచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి